బాస్ హౌస్‌లో ఒక పర్సన్ అయితే చాలా అంటే చాలా బాధలో ఏడుస్తూ ఉన్నాడనమాట. అసలు ఆ పర్సన్ ఎవరు? ఎందుకు ఏడుస్తున్నాడు అని నేనైతే మీకు చెప్పేస్తాను. దానికంటే ముందు హౌస్ నుంచి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఎవరు ఏడుస్తున్నారంటే మణికంఠ. మణికంఠ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయి ఒక కార్నర్‌లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నాడు. హౌస్‌మేట్స్ అందరూ బయటే ఉన్నారు. అండ్ నిఖిల్ అయితే అక్కడికి వెళ్ళి ఎందుకురా ఏమైంది? ఎందుకట్లా ఏడుస్తున్నావు? అందరూ బయటున్నారు పద అని అడిగితే, లేదు నిఖిల్ గివ్ మీ సమ్ టైమ్ నాకు కొంచెం స్పేస్ కావాలి అని చెప్పాడు. నిఖిల్‌కి తను ఎందుకో బాగా లోలో ఉన్నాడనిపించి సో అక్కడే కూర్చొని ఏమైంది చెప్పు అని అడిగితే, నువ్వు చాలా మంచివాడివిరా కానీ నువ్వు చాలా ఫిజికల్ అవుతున్నావు. నాకు అది నచ్చట్లేదు గేమ్‌లో నువ్వు ఆడే విధానం అని చెప్పేసి తను అన్నాడు. తను అట్లా ఎందుకు అన్నాడంటే టాస్క్ టైంలో చాలాసార్లు నిఖిలే కాదు మిగతా వాళ్ళు కూడా మణికంఠని చాలా ఇట్లా హ్యాండిల్ చేసి పక్కకి అట్లా నెట్టేయడం, తన దగ్గర ఉన్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాబ్ చేయడం చాలా చేస్తున్నారు. అది చాలా ఫిజికల్ అవుతుంది, చాలా హర్టింగ్ అవుతుంది. నువ్వు నేను పర్సనల్గా ఒక క్లాన్లో ఉన్నప్పుడు నువ్వేంటి అని నాకు తెలుసు, కానీ నువ్వు ఇప్పుడు అట్లా లేవు, నువ్వు చాలా ఆడ్గా అయిపోతున్నావు. అది కొంచెం మనం బయటికి ఎట్లా వెళ్తాము అన్నదే ఇంపార్టెంట్ కదా. నువ్వు ఎందుకో నాకు చాలా రాంగ్గా అయిపోతున్నావు గేమ్లో. అసలు నువ్వు ఎట్లా ఆడుతున్నావో ఏం ఆడుతున్నావో కూడా అసలు నీ సెన్సెస్లోనే ఉండట్లేదు నువ్వు గేమ్లో. అది నాకు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది అని చెప్పి మణికంఠ అయితే ఏడుస్తూ ఉన్నాడు. ఓకే ఇక్కడ రాంగ్ జరిగింది అని నువ్వు నాకు చెప్పు అని నిఖిల్ అడిగినప్పుడు, లేదురా నువ్వు నా ఫ్రెండ్వి, నేను ఇప్పుడు అట్లా చెప్తే మళ్ళీ నెక్స్ట్ గేమ్కి అది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంటుంది, అది నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మణికంఠ అయితే బాధపడుతున్నాడు. తను అలా చెప్పినందుకు నిఖిల్ కూడా రియలైజ్ అయ్యి ఓకే అని చెప్పేసి డల్ అయిపోయాడు. తర్వాత ఇద్దరు మణికంఠ వచ్చేసి నిఖిల్ని హగ్ చేసుకొని ఐఎమ్ సారీ అని చెప్పాడు. ఓకే ఫైన్ అని చెప్పి మణికంఠ అండ్ నిఖిల్ మళ్ళీ యాజ్ యూజువల్గా నార్మల్గా కామన్ అయిపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి.